హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి కొన్ని సరుకులు తెచ్చుకుందామని ఇంటిది వెళ్తున్నానండి. నేను ఈ రేట్లు అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి, తక్కువ పైసలు అయితే రావు, అందుకే కొన్ని తెచ్చుకుందామని వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాగ్ తీసుకుంటున్నానండి. ఏమేమి తీసుకొస్తానో చూపిస్తానండి సరుకులు. ఇక్కడైతే డబ్బులు అయితే కొన్నే ఉన్నాయండి. ఇది 4000లో ఏం సరుకులు వస్తాయో తీసుకొస్తానండి, చూడండి. కట్టీస్ తెచ్చుకున్నామండి. పిల్లలు బయటికి వెళ్తే అడుగుతారు కదా ఏదో ఒకటి తేమని. ఏమేమి తెచ్చానో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి అయితే ఒక బియ్యం బస్తా తెచ్చాను. ఇది నూనె క్యాన్ అండి. ఒక నూనె క్యాన్ అయితే తీసుకొని వచ్చాను. ఒక బియ్యం బస్తా, ఒక నూనె క్యాను. ఇది నూనె క్యాన్ వెంబడి బకెట్ ఫ్రీగా ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి నూనె క్యాన్ వెంబడి బకెట్ ఫ్రీగా ఇచ్చారు. ఇది ఒక సర్ఫ్ అయితే తెచ్చుకున్నానండి. సబ్బులు, అల్లం వెల్లిగడ్డ, ఇంట్లో మిర్చి, చింతపండు, ఉప్పు, అల్లిపేట, పసుపు, పప్పు. ఎక్కువ తెచ్చుకోలేదండి, కొన్ని తెచ్చుకున్నాను సామాన్లు. ఎక్కువ శాతం అయితే తర్వాత డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకుంటానండి. కొన్ని నేనైతే ఇప్పుడు తెచ్చినానని వీడియో అయితే పెడుతున్నానండి. మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ డబ్బులు అయితే పెట్టి తెచ్చుకోలేము, ఒక్క సంపాదనతోటి ఇక్కడ తెచ్చుకున్నామండి. ఒకరు సంపాదిస్తే ఇప్పుడైతే పూట అయితే గడవదండి. ఇద్దరే సంపాదించాలని, బాబు ఒకరే సంపాదిస్తే గడవది. ఇంటి రెంట్ కట్టుకోవాలా, కరెంట్ బిల్ కట్టుకోవాలా, కేబుల్ బిల్ కట్టుకోవాలా. ఇక్కడ వచ్చేసి చక్కెర తెచ్చుకున్నానండి. ఇదైతే బకెట్ అయితే ఫ్రీ వచ్చిందండి. ఈ సామాన్లు అయితే తెచ్చుకున్నానండి మొత్తము. ఇంట్లో ఒక్క సంపాదనతో వెళ్ళదండి, ఎందుకంటే కరెంట్ బిల్ ఉంటుంది, ఇంటి రెంట్ ఉంటుంది, కేబుల్ బిల్ అన్నాక, పాల బిల్ అన్నాక ఇదైతే చాలా ఉంటుందండి. మా బాబు ఒక్కడే వెళ్తాడండి జాబ్కి, దానివల్ల ప్రైవేట్ జాబ్ కదండి, జీతం కూడా ఎక్కువ ఉండదు. ఇక్కడ వచ్చేసి ఈ సరుకులకే 3990 అయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.